అన్నం అయితే అండిన ఫ్రెండ్స్. మా వాళ్ళని కూర ఏమండడో తెలుసుకుంటా పోయి. మావయ్య అన్నం అయింది, కూరకి ఏమన్నా తేపు వండుతా. ఆనకాయ పోయి ఆనకాయ సరే నేను తినా. ఆనకాయ తిందా అనిపిస్తాను నాకైతే. ఇప్పుడు ఆనకాయ మంచిగా అనిపిస్తుంది. ఎండాకాలం చల్లగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. నాకు బెండకాయలు తినబుద్ధి అవుతుంది, ఆనకాయ తినబుద్ధి అవుతుంది. మాకైతే ఆనకాయ తినబుద్ధి అవుతుంది. నీకు బెండకాయ ఏదో ఒకటి తేపండి మావయ్య, మరి అండుతా. మీరు ఏది తెచ్చినా అండి పెడతా నేను. ఆనకాయ నాకైతే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే వెనక తినబుద్ధి అవుతుంది. ఇవాళ అయితే తినబుద్ధి అవుతుంది, కానీ నాకేమో బెండకాయలు తినబుద్ధి అవుతుంది. అమ్మకేం బెండకాయ, మావయ్యకేమో ఆనక్కాయ. నేను ఏ కూర ఆనకాయ కూర రొయ్యలు అయితే మంచిగా ఉంటుంది, తెచ్చుకుంటే కమ్మగా ఉంటుంది. బాగుంటుంది, కానీ నాకు రొయ్యలు ఆనకాయ కూర తింటే జలుబు చేస్తాయి. నాకు జలుబు ఏం చేయదు, ఎండాకాలమే ఆనకాయ కూరలా రొయ్యలు వేసుకుంటే మస్తు ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. నాకు జలుబు చేస్తుంది, జలుబు చేస్తే ఎండాకాలం ఏం జలుబు చేస్తుంది, మంచిగా ఉంటుంది. చేస్తుంది అట్లనే. అయ్యో నువ్వు అనగా తింటాను, అవ్వాలి అనగా ఇండే. ఆనకాయ ఆనకాయ మంచిగా ఉంటుంది, రొయ్యలు అయితే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి జలుబు చేయదు, ఏం చేయదు. నేను ఆనకాయ బెండకాయల కూర అయితే నేను తింటా. రాజు బెండకాయల కూర అయినా మంచిగా పోరా, సరే తిందాం పో. పొద్దున ఆనకాయ చేసుకుందాం పోయి బెండకాయ గంతేగా. రంజిత్కు డబ్బులు ఇవ్వలేదుగా మామయ్య. పొద్దునైనా ఇస్తాడు, తెస్తే నమ్ముతాడు కానీ ఏం కూర తెస్తాను. ఎట్లా బెండకాయలు నేను ఆనకాయ తినబుద్ధి అయితే కానీ బెండకాయలు అంటా ఉండేవాడిని. ఏదో పెడదాం బెండకాయ తినబుద్ధి అవుతాను. సరే మరి తోలినావా పోతేనా? లే తమ్ముని తోలినా, రేపు అయినా ఇద్దామని తోలినా. సరే మరి అత్తాండుగా రంజిత్ వస్తాండి అక్కడ నుంచి. బెండకాయ ఇంట్లో ఇపో, అమ్మమ్మకి ఇపో, అమ్మమ్మ గంటనా ఏది ఎట్లున్నాయి చూస్తే చూడు మరి ఎట్లున్నాయి అంతే మంచిగా ఉంటాయి. మంచిగా చూద్దాం. లేతకాయలు ఉన్నట్టు ఉన్నాయి, మంచిగా లేతే చెట్లకాయలు తిని ఉన్నాయి మంచిగా. చూడండి ఇంకా లేతే మస్తు ఉన్నాయి. ఓ లేతగా మస్తు ఉన్నాయి. మంచిగా చేయాలమ్మా, సూపర్ చేస్తామ్మా కూర. ఇప్పుడు కూడా మంచిగా చేస్తా, అట్లనే అట్లనే మంచిగా చేస్తామ్మా. పచ్చిమిరపకాయలు ఉంటాయి, చేస్తా. ఇగో ఇంట్లో పెట్టుకో మామయ్య, నేను అటు పారబోసేస్తా మొత్తం. ఇప్పుడే గోసుడు అయిపోయింది, అటు పారబోసేస్తా. ఇట్లా పెట్టు కూర మంచిగా చేయాలి మరి.